హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా కెరియర్కు ప్లానింగ్, కెరియర్ని ఎంచుకోవడం, ప్రణాళిక, తీర్చిదిద్దుకోవడం అనేటువంటి 3 అంశాలు విద్యార్థి జీవితంలో చాలా కీలకమైనవి. వాటిలో కీలకమైనటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా స్వీయ అవగాహన అండి. ఫస్ట్ ఒక 5 అంశాలని మనం మన విద్యార్థి కెరియర్ని ఎంచుకోవడంలో, ప్లానింగ్ చేసుకోవడంలో ఉపకరించేటువంటి అంశాలు ఒక 5 ఉంటాయండి. ముందుగా స్వీయ అవగాహన. ఈ స్వీయ అవగాహన అనేటువంటిది మీ గురించి మీరు తెలుసుకోవాలి. అంటే మీకున్న ఆసక్తులేంటి, అభిరుచులను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ కెరియర్లో మనం ఏం కావాలనుకుంటున్నాము అనేటువంటిది ఒక క్లారిటీ ఉండాలి. ఇది స్వీయ అవగాహన. ఇక రెండవది ఏంటంటే ఆశయాలు, పాటించే విలువలు అండి. అంటే మీకున్న లక్ష్యాలు, వ్యక్తిగత ఎదుగుదల, ఆర్థిక స్థిరత్వం లాంటివన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, వ్యక్తిగత ఎదుగుదల దాంట్లో మన ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక స్థిరత్వం ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని మనం అసెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక తర్వాత మూడవది స్కిల్స్ అండి, నైపుణ్యాలు. ప్రతి విద్యార్థికి కొన్ని నైపుణ్యాలు బలంగా ఉంటాయండి. వాటిని గ్రహించి వృద్ధి చేసుకోవడం ముఖ్యం. ఫస్ట్ ఒక స్కిల్, బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఉండి ఒక సబ్ ఇన్స్పెక్టర్గా కావాలనుకున్నటువంటి వ్యక్తి వాటిని గ్రహించి డెవలప్ చేసుకొని ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ స్కిల్స్ ఇంకా బాగా టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి టెక్నికల్ సైడు, టీచింగ్ సైడ్ ఉన్న వాళ్ళు టీచింగ్ సైడు లాంటివి చేయాల్సినటువంటిది. తర్వాత 4వ అంశం ఏంటంటే కెరియర్ అవకాశాల పరిశోధన చేయాలి. ఆ పరిశోధన ఏంటంటే అందుబాటులో ఉన్న విభిన్నమైనటువంటి కెరియర్ల గురించి పూర్తిగా తెలుసుకొని అవి మీకెంతవరకు సరిపోతాయో విశ్లేషించుకోవాలి. ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ పూర్తి చేసాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాం, కెరియర్లో అవకాశాల కోసం మనం వెతుకుతూ ఉన్నాం. అప్పుడు కరెక్ట్గా పరిశోధన చేసుకోవాలి కెరీర్ గురించి. అంటే మనకు ఉన్నటువంటి కెరియర్లు ఏంటి, అసలు ఏమేంటి, మన ప్రొఫెషన్, మన అకాడమిక్ ఏమి సరితూగుతాయి, ఏం సరిపోతాయి అనేటువంటిది విశ్లేషించుకొని ఆ వైపుగా అడుగులు వేయాలి. ఇక తర్వాత 5th వన్ లాస్ట్ ఏంటంటే మెయిన్ సబ్జెక్టు, స్పెషలైజేషన్ ఉంటుంది కదండి మనకు. అది కెరియర్కు అనుసంధానం అయ్యే విధంగా ఉండాలి. అంటే మీ సబ్జెక్ట్లో లోతైన పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి డిగ్రీ తర్వాత దీనిలో కెరియర్ ఎంచుకుంటే మార్గం ఉంది అని చెప్పి ఆలోచించాలి. కాబట్టి ఆ స్పెషలైజేషన్ ఏంటి, రేపు మన కెరియర్ని కరెక్ట్గా బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని. కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా కెరీర్ ప్లానింగ్కి మనకు దోహదపడేటువంటి అంశాలు కాబట్టి వాటి మీద ఫోకస్ చేసి కరెక్ట్గా మనం కెరీర్ని ప్లానింగ్ చేసుకోవడంలో ఈ అంశాలని కనుక దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం కెరీర్ ప్లానింగు పర్ఫెక్ట్గా ఉండడంతో పాటు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, మన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి దోహదం చేస్తాయండి. ఓకే, థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.